హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీస్. అబ్బా, ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న కంటిన్యూటీ స్టోరీ ప్రేమ చదరంగం పార్ట్ 5. అబ్బా, ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. అబ్బా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఒక చిట్టి లైక్ చేసి కథ ఎలా ఉందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో కుసంత రాసి పెట్టండి. అబ్బా, మరి ఇంక మనం ఈరోజు కథలకు వెళ్ళిపోదామా? విక్రమ్ గమ్యతో పెళ్లి ఇష్టం లేదు అంటూ ఆమెను మోసం చేస్తే విక్రమ్ ప్రేమించిన మధుమిత విక్రమ్ను అదే విధంగా మోసం చేస్తుంది. గౌరవ్కి గమ్యకు విడాకులు ఇవ్వమని తన తాత చెప్పడంతో గౌరవ్ అది కుదరని పని అంటూ తనకు గమ్య మీద ప్రేమ పగ రెండూ ఉన్నాయి అంటూ చెప్పి ఆమె వల్ల అతను పడ్డ బాధను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలా మరుసటి రోజు ఉదయం గదికి వెళ్ళి చూడగా గమ్య అప్పుడే కదులుతూ ఉంటుంది. అది చూసిన గౌరవ్ ఆమెకు త్వరగా మేల్కో రావాలని ఆ గది విండోస్ డోర్స్ అన్నీ తీసేసి ఆమె మీద వెలుతురు పడేలా చేస్తుంటే ఆ ఉదయపు సూర్యకిరణాలు నేరుగా గమ్య శరీరం మీద పడుతూ ఉంటే గమ్య శరీరం గమ్మత్తుగా మెరుస్తూ ఆమె మరింత ముద్దుగా కనిపిస్తుంటే అతని చూపు మాత్రం ఆమె పెదవికి చివర అతనిచ్చిన చిరుగాయం మీద నిలిచి ఎలాంటి ఆనందం లేని ఒక కన్నింగ్ నవ్వు ఒకటి నవ్వుకుంటూ ఆ గది బయటకు వచ్చి గమ్యకు మెలకువ వస్తుంది అంటూ తన తల్లి మాణిక్యానికి చెప్పి రమ్మని పని మనిషిని పంపించేసి అతని ఫోన్లో గమ్య గదిలో ఉన్న సౌండ్ సిస్టమ్ని ఆన్ చేసి ఒక్కసారిగా సౌండ్ని హైలో పెట్టడంతో అప్పుడే మెలకువలోకి వస్తున్న గమ్య ఆ శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడి పెద్దగా అరుస్తూ నిద్రలేచి చుట్టూ చూస్తూ కేకలు పెడుతూ మంచం మీదనే చిన్న సైజు యుద్ధమే చేసేసింది. అయితే అదంతా గది తలుపుల దగ్గర నుండి గమనిస్తున్న గౌరవ్ పెదవులు రెండూ విచ్చుకున్నాయి. కానీ ఆ నవ్వులో సంతోషమైతే కనిపించడం లేదు. మళ్ళీ వెంటనే ఆ సౌండ్ని ఆఫ్ చేసి గదిలోకి అప్పుడే వస్తున్నట్లుగా గమ్యను చూస్తూ కొంచెం గంభీరంగా, ఏయ్ నీకేమన్నా పిచ్చా? ఎందుకలా పిచ్చి పట్టినట్టు అరుస్తున్నావు? మనుషులు ఉండాలా పోవాలా అంటుంటే గమ్య అతన్ని అక్కడ ఒక్కసారిగా చూసి దడుచుకుంటూ చుట్టూ చూస్తూ ఇది మరి నేను ఇక్కడ అంటూ మాటలు వెతుక్కుంటూ తడబడుతూ ఉంటే గౌరవ్ మాత్రం ఇది నా ఇల్లు అనగానే గమ్య ఒక్కసారిగా మంచం నుండి లేచి అసలు అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నన్ను బావి నుండి ఎవరు కాపాడారు అంటూ అతన్ని చూస్తూ తడబడుతూ ఉంటే గౌరవ్ మాత్రం నేనే కాపాడా అనగానే గమ్య కొంచెం పౌరుషంగా, అసలు ఎవరు నిన్ను కాపాడమన్నారు? ఎందుకు కాపాడావు? కనీసం నా చావైనా నన్ను ప్రశాంతంగా చావనివ్వవా అంటుంటే గౌరవ్ మాత్రం అతని రెండు చేతులను స్టైల్గా పాకెట్లో పెట్టుకుంటూ, నీ చావు నువ్వు చస్తే ఎవడాపుతాడు చెప్పు? కానీ నువ్వు నా భార్య అయిన తర్వాత చస్తాను అంటే నేనెందుకు ఊరుకోవాలి? ఖచ్చితంగా ఆపుతా. ఎందుకంటే నేను భార్యను కాపాడుకోవడం చేతకాని చవటనైతే కాదు, లేదా ధైర్యం లేక పారిపోయే వెధవనైతే కాదు అని ఆ చివరి పదాలను నొక్కి పలుకుతూ ఆమెను సర్కాస్టిక్గా చూస్తూ రెండు కన్నులను పైకెగరేశాడు. దాంతో గమ్యకు ఆ మాటలు నేరుగా మనసుకు గుచ్చుకున్నట్లుగా అయ్యి కంటి నుండి కన్నీరు వస్తుంటే గౌరవ్ అది చూసి, చూడు గమ్య, నువ్వు ఏడవడానికి జీవితంలో ఇంకా చాలా సమయం ఉంది. ఆ సమయం ఇప్పుడైతే కాదు, ముందు వాటిని వేస్ట్ చేయకుండా తుడుచుకో అంటుంటే గమ్య అతన్ని కోపంగా చూస్తూ, గౌరవ్, కనీసం నా ఏడుపునైనా నన్ను నేర్చుకోనివ్వు అంటూ ఆ గదినంతా చూస్తూ, నేను మా ఇంటికి వెళ్ళిపోతా గౌరవ్, నన్ను వెళ్ళనివ్వు. అమ్మ హాస్పిటల్లో ఉందంట, ఎలా ఉందో ఒక్కసారి అమ్మని చూడాలి అంటుంటే గౌరవ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా ఆమెను అలాగే చూస్తూ ఉంటే గమ్యకు విసుగొచ్చి నేను వెళ్తాను అంటూ ఆ గది దాటబోతూ ఉండగా గౌరవ్ ఎలాంటి భావాన్ని ముఖం మీద కనిపించనివ్వకుండా, చూడు, ఇది నా గది, ఇందులోకి రావడం
పోవడం అంతా నా ఇష్టమే. నువ్వు కానీ ఇంకొక్క అడుగు గది బయట పెట్టావే అనుకో అంటూ ఆమె వైపుకు తిరిగి ఆమెను కింద నుంచి పైదాకా చూస్తూ తన చూపును మంచం వైపుకు తిప్పడంతో గమ్యకు ఊరిలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి బాధగా వెనక్కి వెనక్కి నడుస్తూ వెనక గోడ తగలడంతో అలాగే దానికి జారబడి కాళ్ళను రెండిటిని ముడుచుకుంటూ కాళ్ళ మధ్యలో తలపెట్టుకుని ఏడుస్తూ ఉంటే గౌరవ్ అక్కడ అడుగుల చప్పుడు వినిపించడంతో ఆ రూమ్ నుండి వెళ్ళిపోయాడు. అలా అతను వెళ్ళగానే ఆ రూమ్లోకి వచ్చిన మాణిక్యం కృష్ణారెడ్డికి కూతుర్ని చూసి ఒక్క నిమిషం పాటు గుండె తరుక్కుపోయింది. దాంతో మాణిక్యం అమ్మా గమ్య అంటూ పిలవడంతోనే గమ్యకు ఒక్కసారిగా ఊపిరొచ్చినట్లుగా అనిపించి తలపైకి ఎత్తి చూడ్డంతోనే తన తల్లి కనిపించడంతో అమ్మా అంటూ తల్లి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లిని హత్తుకుంటూ ఏడుస్తుంటే మాణిక్యానికి దుఃఖం ఆగడం లేదు. కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూసిన కృష్ణారెడ్డికి కూడా మౌనంగా కంటి నుండి కన్నీరు వస్తూ ఉంది. అలా 2 నిమిషాల మౌన కన్నీరు తర్వాత కొంచెం గమ్య శాంతించి అమ్మా ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా, నువ్వు హాస్పిటల్లో ఉన్నావంటూ బామ్మ చెప్పింది. నాకైతే కాళ్ళు చేతులు ఆడలేదమ్మా అంటూ కన్నీళ్లను తుడుచుకుంటూ అమ్మా మరి ఇక్కడ నువ్వు నేను ఎలా ఉన్నాం అంటుంటే కృష్ణారెడ్డి వారిద్దరినీ మంచం మీద కూర్చోబెట్టి అతను కుర్చీలో కూర్చొని గమ్య ఇది గౌరవ్ ఇల్లు, నిన్న రాత్రే మనం ఇక్కడికి వచ్చాము. అమ్మకి ఇప్పుడు బానే ఉందిరా, కానీ నువ్వసలు ఏం చేశావో నీకు తెలుస్తుందా? ఎవరైనా అలాంటి పిచ్చి పనులు చేస్తారా చెప్పు అంటుంటే గమ్య మాత్రం బాధగా నాన్న మరి నేను ఇలా చేయక ఎలా చేయాలో మీరే చెప్పండి నాన్న. నాలాంటి నష్టజాతకురాలు ఇంకా బ్రతికి ఉంటే ఇంకెన్ని దారుణాలు చూడాలో. నా పుట్టుకే నా అత్త మామను చంపేసి నా బావను ఒంటరిని చేసింది నాన్న. నా పెళ్ళి మీ పరువును అమ్మ ప్రాణాన్ని తీసుకోబోయింది. నాలాంటిది ఈ భూమికి భారమే కదా నాన్న, అందుకే అలా అంటూ ఇక మౌనంగా రోదిస్తూ ఉండిపోతే కూతురి బాధను అర్థం చేసుకున్న మాణిక్యం కూతుర్ని వడిలో పడుకోబెట్టుకొని తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ చూడు గమ్య, ఎవరో ఏదో అన్నారు అని మనకు మనం ప్రాణాలు తీసుకుంటామా చెప్పు తల్లి. పుట్టిన ప్రతివాడు చచ్చిపోతాడు, కానీ ఆ దేవుడు ఆ నేరాన్ని తన మీద పడకుండా చూసుకుంటాడు. పుట్టించిన దేవుడికి మాత్రమే చంపే హక్కు ఉంటుంది. అందుకే ఈ జాతకాలు, ముహూర్తాలు, గడియలు, గడియారాలు, యాక్సిడెంట్లు ఇలా చాలా చాలా రకాలుగా చావులకు ఇలా మారు పేర్లు పెట్టుకుంటూ మనుషుల్ని తీసుకుపోతూ ఉంటాడు. అంతేకాని నీ వల్ల అయితే ఎవ్వరూ చనిపోలేదు. అలాగే నీది నష్టజాతకం కూడా కాదురా అంటూ ఆమెకు సర్ది చెప్తూ ఉంటే గమ్య మాత్రం బాధగా అమ్మ నాది నష్టజాతకం కాబట్టే కదా బావ నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పెళ్లిపీటల మీద నుంచి వెళ్ళిపోయాడు అనగానే ఆ మాటకు కృష్ణారెడ్డి అలా ఏమీ కాదు గమ్య, నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? వాడికి నిన్ను భార్యగా పొందే అదృష్టం లేదు, అంతేకాని ఇందులో నీ తప్పేమీ లేదురా. అయినా నువ్వు ఈ మాటను ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటావు కదా, ఒకరి సొమ్ము ఒకరికి చెందినా సరే ఒకరి భార్య మాత్రం మరొకరికి చెందదు అని. నీకు గౌరవ్కి పెళ్ళి అనేది ఆ దేవుడు ఎప్పుడో రాసేశాడు. అది నిన్న జరిగింది అంతే, అంతకు మించి ఏమీ లేదు అంటుంటే గమ్య మాత్రం మెడలో తాళిని తలుచుకుంటూ ఆ తాళి తన మెడలో కట్టిన తరువాత జరిగిన సంఘటనలన్నీ తలుచుకుంటూ అమ్మా నేనిక్కడ ఉండనమ్మా, నాకు ఈ పెళ్ళి ఈ బంధం వద్దమ్మా, నాకు మీరుంటే చాలమ్మా, నాకు ఇంకా ఎవరు వద్దు, పెళ్ళొద్దు, ఏమీ వద్దమ్మా, దయచేసి నన్ను ఇంటికి తీసుకుపోండమ్మా అంటూ బాధపడుతూ ఉంటే ఆ మాటలకు మాణిక్యం కృష్ణారెడ్డి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఇంకోవైపు అదే ఇంట్లో ఒక రూమ్లో ఉన్న ప్రగతి ఫోన్ మోగడంతో అది చూసి ఆమెకు పిచ్చ కోపం వచ్చి ఆ ఫోన్ కట్ చేస్తే మళ్ళీ ఫోన్ వస్తుంది, మళ్ళీ కట్ చేస్తే ఈసారి వేరే నెంబర్ నుండి కాల్ వచ్చింది. దాంతో ప్రగతి పెళ్లి పనులు చేసిన వారి
వారేమన్నా డబ్బుల కోసం చేశారేమోననుకొని ఫోన్ తీయగా ఫోన్ నుండి విక్రమ్ గొంతు వినిపించింది. దాంతో ప్రగతి కోపంగా, "నీకసలు సిగ్గుందా? నువ్వసలు మనిషివేనా? ఏ ధైర్యంతో నువ్వు నాకు ఫోన్ చేశావురా? మా అక్కతో అలా ఎలా చేయాలనిపించింది వెధవా నీకు? అయినా పెళ్ళి ఇష్టం లేకపోతే చెప్పాలే కానీ అసలు దాని మీద ఆ ఉద్దేశమే లేకపోతే ఇలా ఇన్ని రోజులు ఎందుకురా దాని మనసుతో ఆడుకున్నావురా సచ్చినోడా? నీకసలు ఎవరు మా అక్క ఇష్టాలతో ఆడుకునే హక్కిచ్చింది? పైగా చేసిందంతా చేసింది నువ్వు. ఇంకా మాకేదన్నా అన్యాయం జరిగిందని మేం భావిస్తే నీ పొలం అమ్ముకొని మేం నష్టపరిహారం తీసుకోవాలారా? పైగా నీ పొలం అమ్మిన డబ్బులతో నా అక్కకు పెళ్లి చేయాలా? నువ్వసలు కడుపుకు అన్నం తింటున్నావా? అలా అన్నం తినేవాడివే అయితే నీకు అన్నం పెట్టిన ఇంటికి ఇలాంటి ద్రోహం చేస్తావారా? అంటుంటే విక్రమ్ మనసు ఆ మాటలకు అల్లాడిపోతుంది. ఎందుకంటే ఇంతవరకు ప్రగతి తనతో ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడిందే లేదు. ఎప్పుడు చూడు చిన్నపిల్లల బావా, అది బావా, ఇది బావా, ఈసారి వచ్చేటప్పుడు పలానా డ్రెస్ కావాలి బావా అంటూ ఒక హీరోలా తనని ఫీల్ అవుతూ మాట్లాడేది. దాంతో అతను ఆ మాటలకు బాధగా, "ప్రగతి అలా మాట్లాడకే ప్రగతి. నాకు బుద్ధి గడ్డి తిని అలా చేశారా? అంతేకాని అంతకు మించి మరేమీ లేదురా. ఈ పట్నం బ్రతుకులకు అలవాటు పడిపోయి ఇక్కడ హంగులను పొంగులను చూసి నా బుద్ధి దారి తప్పిందే. నిజానికి నకిలీకి తేడా తెలియకుండా పోయింది" అంటూ బాధగా మాట్లాడుతూ ఉంటే ప్రగతి మాత్రం అతని మాటను వినిపించుకోకుండా, "ఇదిగో చూడు, నువ్వేది చెబితే అది నమ్మడానికి నేనేం గమ్యను కాదు. నీ మీద పిచ్చి ప్రేమతో దానికంటే కళ్ళు మూసుకుపోయి నువ్వు చెప్పినట్లంతా ఆడింది. నిన్ను గుడ్డిగా నమ్మి చివరకు మోసపోయింది. కానీ నేనలా కాదు. ఇంకొక్కసారి నాకు గాని, మా అక్కకు గాని, ఇంట్లో వారికి గాని ఫోన్ చేశావే అనుకో, నీ మీద నేను టీజింగ్ కంప్లైంట్ ఇస్తా" అంటూ ఫోన్ పెట్టేసి పక్కనే ఉన్న గమ్య ఫోన్ని చూస్తూ ఎక్కడ గమ్యకు ఫోన్ చేస్తాడో అని ఏకంగా ఆ కోపంతో ఫోన్ని నేలకు విసిరి కొట్టింది. ప్రగతి మాట్లాడిన మాటలకు విక్రమ్ ఏడుస్తూ ఏం చేయాలో తోచని స్థితిలో రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఉంటే అతన్ని మోసం చేసిన మధుమిత మాత్రం పెళ్లి షాపింగ్ చేస్తూ ఆ ఫొటోస్ని తీస్తూ సంతోషంగా స్టేటస్ పెడుతూ స్టోరీలను పెట్టుకుంటూ ఉంటే విక్రమ్కి అదంతా చూసి పిచ్చెక్కిపోతుంది. దాంతో మొదటిసారి అతను బారుముఖం చూసి పీకల దాకా తాగాడు. అలవాటు లేకపోవడంతో వాంతి చేసుకొని అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఇంకోవైపు నిర్మల గజేంద్ర దగ్గరికి వచ్చి, "ఏమండి, గౌరవ్ చిన్నతనంలో ఇక్కడికి వచ్చిన కొత్తలో ఎంత డిప్రెషన్ అనుభవించాడో మీకు కూడా తెలుసు కదా. అదంతా కూడా కేవలం ఆ గమ్య కారణంగానే. దానితో స్నేహం కోరుకున్న నా కొడుక్కి అది తెలిసి చేసినా తెలియక చేసినా చిన్నతనంలోనే చాలా దారుణంగా చేసింది. దాంతో వాడి మనసు మరీ బండరాయిలా తయారు చేసుకున్నాడు. ఏదో వయసు చిన్నది అవ్వడం, అదే సమయంలో మనం వాడిని దగ్గరకు తీసుకోవడం, ఆ సమయంలోనే నేను చేసిన తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపపడుతూ తన తల్లి ఎలాంటి తప్పుడు పని చేయలేదని, తను అక్రమ సంతానం కాదని చెప్పడంతో మనం వాడిని కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకోవడంతో ఆ పరిస్థితి నుంచి వాడు చిన్నగా తేరుకొని కనీసం వాడు మనిషిలా ప్రశాంతంగా బతుకుతున్నాడు. పెళ్లి చేసుకోమన్న ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పినా వాడి జీవితంలో పెళ్ళి లేదంటూ మొదట్లో చెప్పేవాడు. కానీ వాడంతట వాడే కొన్నాళ్ళ తరువాత ఒకసారి వాడికి గమ్య కావాలి అనడంతో యమున అమ్మతో వారిని అడిగించాను. కానీ గమ్య తల్లిదండ్రులేమో అప్పుడు కుదరదు అన్నారు. మరి ఇప్పుడు చూస్తేనేమో ఇలా జరిగిపోయింది. అసలిప్పుడు మనం ఏం చేయాలండి అంటుంటే ఇంకోవైపు అప్పుడే గౌరవ్ కొన్ని పేపర్స్ని తీసుకువచ్చి గమ్య ముందు ఇంకా ఆమె తల్లిదండ్రుల ముందు ఉంచి సంతకాలు చేయమనడంతో
గమ్య ఇంకా కృష్ణారెడ్డి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుంటే గమ్య అదంతా నమ్మలేక, గౌరవ్ ఏంటిది, నువ్విలా ఎందుకు చేస్తున్నావు అంటూ అరుస్తూ ఉంటే గౌరవ్ ఆమెను చూసిన చూపుకి ఒక్కసారిగా గమ్య నోరు మూసేసుకుంది. ఏమండోయ్, రెండిటికీ చెడ్డ రేవడిగా ఉన్న విక్రమ్ పరిస్థితి ఇప్పుడేం కానుంది? అతను తన తప్పును తెలుసుకుని గమ్యను వెతుక్కుంటూ వస్తాడా? ఒకవేళ గమ్య జీవితంలోకి తిరిగి రావాలని చూస్తే విక్రమ్తో గౌరవ్ ఎలాంటి ఆటను ఆడబోతున్నాడు? అసలు ఇప్పుడు గౌరవ్ గమ్యకిచ్చిన డాక్యుమెంట్స్లో ఏముంది? ఆమెకు ఎందుకు అంత కోపం వచ్చింది? మీరేదన్నా గెస్ చేసుంటే తప్పకుండా కామెంట్ చేయండి అబ్బా. మరి మనం ఈరోజుకి సెలవు తీసుకుందామా? బాయ్ బాయ్.